బాహ్యంలో ఏది సత్యం కాదు. మరి నీ లోపల ఉన్నది అస్థి, నీ లోపలే ఉంది. దానివల్లనే అన్నీ ప్రకటితమవుతున్నాయి. భాతి, నీ లోపలే ఉన్నది ప్రియం. అందుకనే ఆత్మ దాన్ని అన్నిటినీ ప్రియంగా చూసేటటువంటి సమస్థితి నీకు గోచరించింది. అది ఎలా ఏర్పడుతుంది అంటే శ్రోతవ్య, బాగా విను. మంతవ్య, బాగా మననం చెయ్యి. నిధిధ్యాసితవ్య, బాగా దాచుకో దాన్ని. సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని చక్కగా ఉపయోగించుకో. అదే ధారణగా చేసుకో. శివలింగం మీద పాత్ర పెడతారు. ఆ పాత్రలో నుంచి ఒక్కొక్క డ్రాపు శివలింగం మీద పడేటట్లుగా ఉంటుంది. అటు ఇటు ఊగదు. ఒకే లెవెల్లో ఆ డ్రాపు పడుతూ ఉంటుంది. శివుడి మీద అభిషేకంగా ఆ నీళ్ళు అలాగా వస్తాయి. అంటే ఏంటి? ఏకాగ్రత. మనస్సును అటు ఇటు పంపించకూడదు. అటువంటి స్థితి నువ్వు పొందేదాకా నువ్వు ఈ ఒడి